ఉగాది అనగానే తెలుగువారికి ఆ పచ్చడి, పంచాంగ శ్రావణం గుర్తుకు వస్తాయి. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో జాతకం ఎలా ఉందో తెలుసుకుంటారు చాలామంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరికి జాతకాలు ఎలా ఉన్నాయనే విషయంపై 10 టీవీలో వివరించారు. వేణుస్వామి తెలిపిన వివరాల ప్రకారం సంవత్సరాల పేర్లకు వాటి వల్ల వచ్చే జాతక ఫలాలకు సంబంధం ఉండదు. గత 10 ఏళ్లలో సంచలనాన్ని నమోదు చేసిన విషయాన్ని పరిశీలిస్తే 2019 డిసెంబర్లో వచ్చిన షష్టగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడి కరోనా వ్యాధిని వ్యాప్తి చెందేలా చేసింది. ఈ ఏడాది మార్చి 30న ఉగాది నాడే షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. దీనివల్ల ఏం జరగబోతుందంటే ఈ ఏడాది అధిపతి రవి అంటే సూర్యుడు. రవి ప్రపంచాన్ని శాసిస్తాడు, పేరు ప్రఖ్యాతలు ఇస్తాడు. రాజ్యానికి రాజకీయానికి అధిపతి. హార్ట్, లివర్, కళ్ళకు, చర్మానికి, భార్యాభర్తల బంధానికి అధిపతి సూర్యుడు. ఆయన షష్టగ్రహ కూటమి శనిలో కలిసి మీనరాశిలో ఉన్నారు. సూర్యుడు ప్రభావితం అవుతాడు. 3 గ్రహాలు కుజుడు, గురువు, కేతువు మినహా మిగిలిన గ్రహాలన్నీ మీనరాశిలో బంధించి ఉన్నాయి. రాజ్యాలకు సంబంధించి, దేశాలకు, రాష్ట్రాలకు సంబంధించి యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. రాజులకు ప్రాణగండం ఉంది. రాజులు అంటే ఇక్కడ రాష్ట్రంలో సీఎం, కేంద్రంలో ప్రధాని, వివిధ దేశాల్లో అధ్యక్షులు. వివిధ దేశాల సాంప్రదాయాలను బట్టి వారికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. పదవి నుంచి దిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది రాజకీయాలకు సంబంధించి చెప్తున్నాను అని వేణుస్వామి చెప్పుకొచ్చారు.